వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. అసలు మీకు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ అయితే తెలియాలి. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ మీకు చాలా జాగ్రత్తగా వినండి, మా సింపుల్గా వచ్చేస్తుంది. చిన్న ప్రాబ్లం అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్వై ఫామ్లో ఉండాలి. చూడండి ఒకసారి ప్రాబ్లం ఎక్స్ వైలో ఉంది అంటే ఎఫ్ ఆఫ్ కేఎక్స్ ఇంటూ కేఎక్స్ కామా కేవై అది అంటే కే పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై ఫామ్లో ఉంటే దాన్ని మీరు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనొచ్చు. ఒకసారి చూడండి, ఎక్స్ డిగ్రీ ఎంత 2, వై డిగ్రీ ఎంత 1, 2 + 1 ఎంత 3, ఎక్స్ డిగ్రీ 1, వై డిగ్రీ ఎంత 2 అంటే 1 + 2 3 ఈక్వల్ అయ్యాయి లేదా అట్లా. ఎక్స్ డిగ్రీ 3, ఎక్స్ డిగ్రీ చూడమా 2, వై డిగ్రీ 1 రెండు యాడ్ చేసుకుంటే 3 మీరు ఈక్వల్ చేసుకుంటే మీకు కే పవర్ 0 అనేది ఫామ్ అవుతుంది, అంటే 1 ఫామ్ అవుద్ది. దాన్ని మీరు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్గా తీసుకోవచ్చు. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నిర్ధారణ అయిన తర్వాత పుట్ y = vx అయితే తీసుకోవాలి. vx అయితే తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అయితే చేయండి. dy/dx u ఇంటూ d/dx ఆఫ్ x వాల్యూ 1 u ఇంటూ d/dx ఆఫ్ v ప్లస్ v అంటే x ఇంటూ v అనేది ఈసారి మీకు డిపెండెంట్ వేరియబుల్గా మారిపోయింది. v ప్లస్ x ఇంటూ dv/dx. ఇప్పుడు ఈ వాల్యూని dy/dxలో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎక్కువ మోస్ట్గా అడిగేది ఇంటిగ్రల్ లాస్ట్లో మీరు ఆన్సర్ చేసేటప్పుడు f'(x/f(x) ఇంటూ dx ఫామ్లో వస్తుంది. ఏంటి ఫార్ములా? లాగ్ ఆఫ్ f(x). ఇది దాటుకునిందంటే మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్లో వస్తాయి. పార్షియల్ ఫ్రాక్షన్స్ మీకు ఎలా చేయాలో ఇంటర్మీడియట్లో చక్కగా నేర్చుకున్నారు. పార్షియల్ ఫ్రాక్షన్స్ అది మీరు ఒక జనరల్ సొల్యూషన్ని నీట్గా అయితే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చూడండి, చిన్న ప్రాబ్లం క్వశ్చన్ అయితే రాయండి. సాల్వ్ x² మైనస్ 2xy² ఇంటూ dx = x³ మైనస్ 3x²y. దీన్ని చూస్తానే చెప్పేయచ్చు ఎందుకని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి dy/dx క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. x² మైనస్ 2xy² బై x³ మైనస్ 3x²y. చూడండి మా ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పుట్ ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నిర్ధారిస్తున్నాను. పుట్ x = kx, y = ky. సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే ఎంత? kx (2), y అంటే ky మైనస్ 2, x అంటే kx, y అంటే ky (2) బై x అంటే kx (3) మైనస్ 3, x అంటే kx (2), y అంటే ky.
అంటే ఇదేంటి ఇది dy/dx అంటే ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవునా కాదా చెక్ చేయడం కోసం ఉంది. ఏబి హోల్ స్క్వేర్ మా కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కేవై మైనస్ 2 kx ఇంటూ కే స్క్వేర్ వై స్క్వేర్ బై కే క్యూబ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3k స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కేవై చూడండి కే స్క్వేర్ ఇంటూ కే అని ఏమైందమ్మా కే క్యూబ్ అయింది ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2 కే స్క్వేర్ ఇంటూ కే కే క్యూబ్ అయింది ఎక్స్ వై స్క్వేర్ బై కే క్యూబ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3 కే క్యూబ్ ఎక్స్ స్క్వేర్ వై కే క్యూబ్ కామన్ తీసుకోండి కే క్యూబ్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2x వై స్క్వేర్ బై కే క్యూబ్ కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై అంటే dy/dx నాకు వచ్చింది. కే క్యూబ్ క్యాన్సిల్ పోతే అది ఏం మిగిలినట్టు dy/dx ఈజ్ ఈక్వల్ టు k⁻0 అది నేను చెప్పినట్టు ముందుగా k⁻n f(xy) మళ్ళీ మీకు xyలోనే రావాలి ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2xy స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై అంటే ప్రాబ్లం అనేది మీకు ఎలా వచ్చింది మళ్ళీ మీకు అదే ఈక్వేషన్ వచ్చింది k⁻0 అంటే 1 ఈ ఫామ్లో కనపడితే దాన్ని మీరు 100% చెప్పేయచ్చు ఏమని అది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఒక ప్రాబ్లం చేస్తున్నాను రెండో ప్రాబ్లం మీరు చేసుకోండి. ఇప్పుడు మీరు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నిర్ధారణ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాను స్టెప్ y ఈజ్ ఈక్వల్ టు vx చెప్పాను. అంటే ప్రాబ్లం రాసుకోండి dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2xy స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ 2xy స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ వై. నెక్స్ట్ స్టెప్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నిర్ధారణ అయిన తర్వాత పుట్ y ఈజ్ ఈక్వల్ టు vx తీసుకోవాలి. y ఈజ్ ఈక్వల్ టు vx డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. dy/dx అంటే ఏం చెప్పాను uv ఫార్ములా ఏంటి uv ఫార్ములా d/dx ఆఫ్ uv u ఇంటూ d/dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d/dx ఆఫ్ u. చూడండి u అంటే v ఫార్ములాలో d/dx ఉంది v అంటే x ప్లస్ v అంటే x d/dx ఆఫ్ u అంటే అది v v ఇంటూ d/dx ఆఫ్ x వాల్యూ 1 ప్లస్ x ఇంటూ dv/dx అంటే dy/dx ప్లేస్లో v ప్లస్ x ఇంటూ dv/dx అయితే రాసుకోవచ్చు. అంటే dy/dx మీరు ఏమి రాసుకోవచ్చు ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ అయితే చేసుకోండి. ఓకేనా dy/dx అంటే v ప్లస్
ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. వై అంటే ఏం చెప్పాను, విఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, అది ఎక్స్ స్క్వేర్. వై అంటే విఎక్స్ మైనస్ 2x, వై అంటే విఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్. వై ప్లేస్లో విఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఎందుకు, టర్మ్స్ అన్ని ఎక్స్లో మార్చుకోవాలి. నెక్స్ట్ స్టెప్, వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, వి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్, టు వి ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 3v ఎక్స్ క్యూబ్. వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్, ఎక్స్ క్యూబ్ అయితే కామన్ తీసుకోండి మా, వి మైనస్ 2, ఇక్కడ చూడండి వి స్క్వేర్, ఎందుకు 2x వి స్క్వేర్ కదమ్మా, వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కదా, వి మైనస్ 2v స్క్వేర్, ఎక్స్ క్యూబ్ అయితే కామన్ తీసుకోండి, 1 మైనస్ 3v ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ 2v స్క్వేర్ బై 1 మైనస్ 3v. ఈ స్టెప్లో మీరు ప్లస్ వి ఇటు సైడ్ పంపించుకోండి, ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ వి మైనస్ 2v స్క్వేర్ బై 1 మైనస్ 3v, ప్లస్ వి ఇటు సైడ్కి పోతే మైనస్ వి, ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఎల్సిఎం 1 మైనస్ 3v అయితే కట్టండి మా, వి మైనస్ 2v స్క్వేర్ మైనస్ వి, ఎల్సిఎం వి బై 1 మైనస్ 3v, ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ వి మైనస్ 2v స్క్వేర్ మైనస్ వి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3v బై 1 మైనస్ 3v. చూడండి ప్లస్ వి మైనస్ వి క్యాన్సిల్, ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ మైనస్ 2v స్క్వేర్ ప్లస్ 3v బై 1 మైనస్ 3v. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ వి, మైనస్ ఇంటూ 3v స్క్వేర్ మా సారీ, ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ 3v స్క్వేర్ నుంచి 2v స్క్వేర్ పోతే v స్క్వేర్ బై 1 మైనస్ 3v. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 మైనస్ 3v బై v స్క్వేర్ ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ని క్రాస్ మల్టిప్లికేషన్. ఏం మెథడ్ ఇది, ఇప్పుడే చెప్పాను, వేరియబుల్ బేసిక్ కాన్సెప్ట్లో చెప్పాను మా, వేరియబుల్ సపరబుల్ మెథడ్. వేరియబుల్ సపరబుల్ మెథడ్ ప్రకారం ఇలా అయితే చేసుకోవచ్చు. చూడండి ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోండి, అప్లై అయితే చేశాను నేను కూడా. ఇంటిగ్రల్ 2 పార్ట్స్ అయితే స్ప్లిట్ చేసుకోండి, ఇంటిగ్రల్ 1 బై వి స్క్వేర్ ఇంటూ డివి మైనస్ 3 ఇంటిగ్రల్ వి బై వి స్క్వేర్ 2 పార్ట్స్ అయితే స్ప్లిట్ చేశాను, ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇంటిగ్రల్ 1 బై వి స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో ఇంటిగ్రేషన్ చేద్దాం, ఇంటూ డివి మైనస్ 3 వివి క్యాన్సిల్, ఇంటిగ్రల్ 1 బై వి ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఈ స్టెప్ నుంచి చాలా జాగ్రత్తగా చేయాలి, జనరల్ సొల్యూషన్ మిస్టేక్స్ పోతే మీకు మార్క్స్ అయితే కట్ చేస్తారమ్మా, కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ఇంటిగ్రల్ 1 బై వి స్క్వేర్ ఇంటూ డివి మైనస్ ఇంటిగ్రల్ 3 ఇంటూ 1 బై వి ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్. లాస్ట్ స్టెప్ రాశాను అంతే, ఇంకేం చేయలేదు.
ఇంటిగ్రల్ 1/v² అంటే -1/v -3. ఇంటిగ్రల్ 1/v అంటే మా అది log v is equal to ఇంటిగ్రల్ 1/x log x ప్లస్ సమ్ కాన్స్టెంట్ వాల్యూ log c -1/v. ఈ మైనస్ ఇటు సైడ్కి పోతే ప్లస్ 3 log v ప్లస్ log x ప్లస్ log c. m log a ఫార్ములా లెక్కండి. m log aని log a⁴m అయితే రాసుకోవచ్చు. -1/v log v³ ప్లస్ log x ప్లస్ log c. log a ప్లస్ log b ప్లస్ log c ఏంటి ఫార్ములా? log abc అంటే log v³ xc. ఇప్పుడు చూడండి ఒకసారి, పుట్ y = vx తీసుకున్నాం కదమ్మా. పుట్ y = vx తీసుకున్నాను. v అంటే ఎంత? y/x తీసుకోండి. జాగ్రత్తగా చేయాలి ఇక్కడ. -1/v అంటే y/x ఈజ్ ఈక్వల్ టు log v అంటే y/x హోల్ క్యూబ్ ఇంటూ xc. తిరగతిప్పించబడితే -x/y log y³ ఇంటూ xc. x² క్యాన్సిల్. టోటల్గా -x/y ఈజ్ ఈక్వల్ టు log y³ ఇంటూ c. చూడండి, ఈ పవర్ అప్లై చేయండి. ఈ పవర్ అప్లై చేస్తే ఈలు లాగ్లు క్యాన్సిల్ మా. ఈకి లాగ్ క్యాన్సిల్ పోతే y³c/x². అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. y³ కావాలంటే cని 1/c రాసుకోవచ్చు. x² ఇంటూ e⁻⁻x/y ఇది మీకు జనరల్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. ఓకేనా? ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా నెక్స్ట్ ప్రాబ్లం మీకు హోమోజీనియస్ నిదానంగా చేస్తానమ్మా. ప్రాబ్లమ్స్ మీకు చాలా ప్రాబ్లమ్స్ వరకు మీకు హోంవర్క్ కూడా ఇస్తాను. కాబట్టి మీరు ఒక మోడల్ జాగ్రత్తగా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీకు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ప్రాబ్లం నెక్స్ట్ క్లాస్లో కూడా చెప్తాను. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2 మోడల్స్ ఉన్నాయమ్మా. మళ్ళీ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మోడల్స్ ఒకటే ఉంది. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 4 మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు XY చెప్పాలి, అవి చెప్తాను. నెక్స్ట్ బెర్నౌలీస్ ఈక్వేషన్ చెప్తే చాప్టర్ పరిసమాప్తం అయితే అవుతుంది. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.